హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో పొద్దున్న నుంచి అసలు హడావిడిగా ఇటు అటు ఇటు పరిగెడుతూ ఎంత హడావిడి చేయాలో అంత హడావిడి చేస్తున్నాను. ఎందుకు ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎస్, అమ్మ వాళ్ళ ఇంట్లో రాముల వారి కళ్యాణం కదండి. మా ఇంట్లో ఆల్రెడీ పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది. పందిర్రాట కూడా వేసేసారు. ఒక్కొక్కటి పెళ్లి పనులన్నీ అయితే మంచిగా జరుగుతున్నాయి. సో ఇంకా ఫైనల్లీ నేను బయలుదేరుతున్నాను అనమాట ఇప్పుడు. సో నేను పిల్లలు ఈరోజు నైటే బయలుదేరిపోతున్నాము. సో దానికి సంబంధించి ఇప్పుడు అంతా ప్యాకింగ్లు హడావిడి నడుస్తుంది అన్నమాట. అసలు రోజులు ఎలా మారిపోతాయా అని అనిపిస్తుందండి. ఇదివరకు ఊరు వెళ్తున్నాను అంటే ఒక వారం రోజుల ముందు నుంచి నేను సూట్ కేసు అద్దడం స్టార్ట్ చేసేదాన్ని. సూట్ కేసు పెట్టేసి, అప్పుడు పిల్లలు కూడా చిన్నవాళ్ళు కదా, సో వాళ్ళ బట్టలు నా బట్టలు అన్ని ఒక వారం నుంచి సర్దుతా ఉండేదాన్ని. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇంకొక ఫ్యూ అవర్స్లో ట్రైన్. ఇప్పుడు సూట్ కేసు తీసి సర్దానమాట. కావాల్సినవి అన్ని జస్ట్ ఒక మనం చీరలు ఇవన్నీ పెట్టుకోవాలి కదా, అవన్నీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను. సో ఎట్లా మారిపోతాయి రోజులు నన్ను అనిపిస్తుంది టైం బట్టి. ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ బట్టలు మనం ప్యాక్ చేసుకోమన్నా, అంటే కొన్ని ప్రెస్ చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా ప్రెస్ చేసుకుంటున్నారు వాళ్ళ షెర్వానీస్ అవన్నీను. అండ్ నేను కూడా కొన్ని ప్యాక్ చేసుకోవాల్సిన స్టఫ్ అంతా కొన్ని ప్యాక్ చేసుకున్నాను. సో అలా నడుస్తూ ఉన్నాయి పనులు మెల్లగా నడిచిన టైం మాత్రం ఫాస్ట్గా నడిచిపోతుంది అన్నమాట. ఇదిగో ఇందాకే హెడ్ బాత్ చేసి వచ్చా. ఇదేవో చింపిరి జుట్లాగా ఎలా ఉంది మొత్తం. హెడ్ బాత్ చేసిన రోజు ఏంటంటే పిచ్చి గుళ్ళ ఎలా ఉంటుంది అనమాట. బన్ పెట్టేసుకొని ఓ రోజు పడుకొని లేచిన తర్వాత నెక్స్ట్ డేకి కొంచెం మేనేజబుల్గా ఉంటుంది. అంటే చిక్కది పడదు కానీ ఇలాగ పెద్ద బుషీ హెయిర్లో ఎలా కనిపిస్తుంటుంది అనమాట. మరి ఆరకుండా మనం దాన్ని ఏం చేయలేము, కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఇది ఒకటి నడుస్తుంది. అండ్ లాస్ట్ మినిట్లో ఇంకా చేయాల్సిన పనే ఉందో తెలుసండి, ఐబ్రోస్ చేయించుకోలేదు నేను. సో ఇప్పుడు ఫటాఫట్ కొంచెం ఇలా సార్ట్అవుట్ చేసేసుకొని టీ పెట్టేశాక వెళ్ళి ఐబ్రోస్ చేయించుకొని రావాలని అనుకుంటున్నాను అనమాట. సో అదొకటి చూడాలి. అండ్ ఆల్రెడీ వర్క్ ఈ శారీ పైన బ్లౌజ్ కూడా వర్క్ చేశాను కదా, అంటే కళ్యాణానికి కట్టుకుందాము నన్ను అనుకున్న శారీ బ్లౌజ్ వర్క్, అది కూడా రాత్రి కూర్చొని ఫినిష్ చేశాను అనమాట. సో మొత్తానికి పనులన్నీ అయితే అవుతున్నాయి. ఇంకెలాగో ఊరు వెళ్తున్నా కదా, కొత్త హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళడానికి ఇదే రైట్ టైం అని ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో ఇందులో కూడా ప్యాక్ చేసుకోవాలి. సో మోస్ట్లీ స్టఫ్ అంతా అయితే ఇందులో సరిపోతాయిలేండి, ఎందుకంటే పిల్లల బ్యాగ్లోనే పెట్టుకుంటారు. నాయన ఇందులో సరిపోతాయి, మిగతాయి అంతే సింపుల్గానే తేల్చేద్దాం అనుకుంటున్నాను. సో ఫటాఫట్ ఇప్పుడు ఇంకా ఉన్నాయి ప్యాకింగ్ చేయాల్సినవి, అండ్ నేను బయటికి వెళ్ళి రావాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి చేసేసుకుందాము ఫాస్ట్గా. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. నా లెహంగా ఇంకా రాలేదు, అదే లంగా ఓణి తీసుకున్నాను కదండి, ఆ లంగా ఓణి కూడా తీసుకెళ్తున్నాను అనమాట అక్కడికి. అది ఇంకా రాలేదు టైలర్ దగ్గర నుంచి. ఇప్పుడు వెళ్ళి టైలర్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి, ఐబ్రోస్ చేసుకోవాలి, టైలర్ దగ్గరికి వెళ్ళాలి, అండ్ ఇంకా ప్యాకింగ్ స్టఫ్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు సాయంత్రం టీ పెట్టేసి పిల్లలు స్నాక్స్ ప్రిపేర్ చేసి మళ్ళీ వెళ్ళి వచ్చి ఇవన్నీ చేసుకునేసరికి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ వీడియోస్ చూసుకోవాలి, మనం అన్ని లైన్అప్ చేసుకొని వెళ్ళాలి కదా. సో అవి ఇట్లా ఒకటి కాదు, నాకు ఏం చేస్తుందని నాకే తెలియదు. ఒక 10 పనులు పెట్టుకున్నాను, 10 అది ఇది ఎలాగ చేసుకుంటూ తిరుగుతున్నాను అనమాట మార్నింగ్ నుంచి లిటరలీ. సో ఆల్మోస్ట్ ఒక కొలిక్ అయితే వచ్చేసిందండి. వీడియోస్ పనులు అయితే ఆల్మోస్ట్ కొంచెం అయిపోవచ్చినాయి. జస్ట్ ఫ్యూ మోర్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను సార్ట్అవుట్ చేసేస్తాను కొద్దిసేపట్లో. ఇంకా ఇప్పుడు టైం అయితే 3:40 అవుతుంది. సో ఇంకో 20 minutesలో ఇవన్నీ సార్ట్అవుట్ చేస్తే 4 o'clock టీ పెట్టేసి ఆ తర్వాత బయటకు వెళ్తాం. అది మేడం. సో టీ పెట్టేసా, స్నాక్స్ ఇచ్చేసా, బయట ఇప్పుడు వెళ్తున్నాం టైలర్ దగ్గరికి. సో టైలర్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి కదా, అవి తెచ్చేసుకుందాము. అండ్ ఐబ్రోస్ చేయించుకోవాలి, ఐబ్రోస్ కూడా చేయించుకుని వచ్చేద్దాం. ఈ 2 పనులు ఇప్పుడు ఫినిష్ చేయాలి ఫాస్ట్గా. టైలర్ దగ్గర నుంచి ఇంకా తెచ్చుకోవాల్సినవి అన్నీ కూడా తెచ్చేసుకున్నానండి. ఈ లంగా అండ్ ఫ్యూ శారీస్ పైన బ్లౌజెస్ కూడా ఇచ్చాను స్టిచ్చింగ్కి. అవన్నీ కూడా ఇప్పుడు కళ్యాణానికి వాటికి కట్టుకోవడానికి అనమాట. ఒక బ్లౌజ్ ముందే కుట్టిచ్చేసాను, దానికి వర్క్ చేశాను కదా, ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను. మిగతావి ఇప్పుడు తీసుకున్నాను ఇంకా. సో ఇదిగోండి ఐబ్రోస్ డన్ చేయించేసుకున్నా. అండ్ టైలర్ దగ్గర నుంచి బ్లౌజు లెహంగా ఇవి కూడా తెచ్చేసుకున్నాను. ఇలా చిన్న పనులకి ఎవరైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అంటే పిల్లలు కొంచెం పెద్దగా అయితే వాళ్ళే పంపించేయచ్చులేండి, ఇప్పుడుకైతే మనమే తిరగక తప్పదు. ఇప్పుడు వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టేసి వెళ్ళా కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు కొద్దిసేపు ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటే అయిపోతుంది పని. హెల్మెట్ పెట్టుకుని జుట్టు అంతా పిచ్చి అయిపోయింది. ఇట్స్ ఓకే.
కొను పాత ఇనుప సామాన్లు కొంటున్నాము అని చెప్తున్నారు. కొనే అన్నీ కొనే. ఓకే మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. డోర్ తీసే ఉంది. సో టైలర్ దగ్గర నుంచి రాగానే ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే చెప్పినట్టు కుట్టారా లేదా అని కదా. సో అదొకసారి ఇప్పుడు వేసుకొని ట్రై చేసేంత టైం లేదు, బట్ చూసేసుకుంటే అయిపోతుంది. లెహంగా హాఫ్ శారీ అయితే పట్టుకెళ్దాం అనుకుంటున్నాను ఇంటికి. ఐ జస్ట్ లవ్ టు వేర్ దిస్. ఎక్కడా నా సైజ్ అంటే మనకి ఇది ఫ్రీ సైజ్ వస్తుంది కదా, ఇట్లా పెద్దగా వస్తుంది అన్నమాటన్నాడు. సో దాన్ని ఇట్లా ట్రిమ్ చేయించేసాను. లెంత్ అయితే అదే ఈ గేర్ అయితే కట్ కాకుండా చేయించాను అనమాట. జస్ట్ ఇక్కడ ఒక జిప్ అది వేయించేసి ఇలా పెట్టిస్తాను. కానీ దీనికి హుక్ వేయడానికి కుదరదు అన్నారు, నాడా ఎక్కించుకోవాలంట దీనికి. మళ్ళీ సరే ఊరు వెళ్ళాక అక్కడ ఎక్కించుకుందాం లేదో ఒక నాడా చూసి అనుకున్నా. ఇప్పుడైతే ఇలా ఫుల్ కనిపించదులేండి, తర్వాత చూపిస్తా వేసుకున్నప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడు నేను ఇలా ప్రదర్శనలు మొదలు పెట్టానంటే నా ట్రైన్ వచ్చి టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అని వెళ్ళిపోద్ది కూడా. మా ఆయన మరీ మంచిది, నువ్వు ఇంకెక్కడే ఉండు వెళ్ళకు అంటారు. సో బ్లౌజులు ఇవన్నీ నేను క్లియర్గా చూపిస్తాను మీకు తర్వాత, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గానే కుట్టించాను. అంటే మరీ డిఫరెంట్ ఏం కాదులేండి, కొంచెం ఎప్పటి నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ లా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా కుట్టించా. ఇది ట్యాగ్ కూడా తీయలేదు, 1050 ట్యాగ్ కూడా ఉంది. సో అవి క్లియర్గా తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే ప్యాకింగ్ హడావిడి నడుస్తుంది కాబట్టి విల్ ఫినిష్ దిస్. ఇప్పుడు మా వారు ఆఫీస్ నుంచి ఇచ్చి ఇంకా ప్యాకింగ్ అవ్వలేదా, ఊరు వెళ్ళట్లేదా నువ్వు అని అంటారు అన్నమాట డైరెక్ట్గా. సో ఆయనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆయన వచ్చేలేపే మనము ప్యాకింగ్ గట్రాలు ఫినిష్ చేసేద్దాం. ఓకే అరే మీ ప్యాకింగ్ అయిపోయిందా? ఇంకేం పెట్టాలి చెప్పరా? 2 షర్ట్సా? ఒక షర్టా 2 షర్ట్లా? సరే ఓకే పెట్టేసుకోండి. అయితే బ్రష్లు ఇవ్వలేదు నాకు, ఏంటి కొన్నే పెట్టుకున్నాను. అయినా సరే సూట్ కేసు నిండిపోయింది, ఇంకా ప్లేస్ లేదు, పట్టట్లేదు అన్నట్టుంది నా పరిస్థితి. ఏం చేయాలి దేవుడా, పడుతున్నానండి. మిగతా అన్ని ఇందులో పెడదాం, ఇంకేం పెట్టాలన్నా. ఇక్కడికైతే ప్రస్తుతానికి సంబట్ బ్లౌజ్ పెట్టుకున్నాను కదా, పెట్టుకున్నాను. సరే ఆ లంగా మీదకి బ్లౌజ్ పెట్టించలేదండి, ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ని సెట్ చేస్తాను అనమాట. ఎలాగో మనం హాఫ్ శారీ లెక్క వేసుకోం కదా, వేసుకున్నప్పుడు అలా వర్కౌట్ చేసేద్దాం అని చెప్పి ఆ బ్లౌజ్ మన శారీకి కూడా వర్కౌట్ చేసేసుకోవచ్చు కదా, అందుకని అలా కుట్టేసాను అనమాట. సరే ఐబ్రోస్ అయిపోయింది, టైలర్ దగ్గర నుంచి తెచ్చుకోవడం అయిపోయింది. బ్లౌజ్ వర్క్ ఒకటి చేశాను అన్నాను కదా, లాస్ట్ ఫైనల్ టచ్ అప్స్ ఉన్నాయి, అదొకటి ఫినిష్ చేసేద్దాం ఇప్పుడు. మన పనులు అయినా అవ్వకపోయినా టైం మాత్రం అయిపోతూ ఉంటుంది కదండి. ఇంకా చూస్తుండగానే టైం అయిపోయింది, ఇంకా ఫాస్ట్గా అంతా రెడీ అయిపోయాం అనమాట. డిన్నర్ ప్రిపేర్ చేస్తాను చపాతీలు. సో ఎర్లీగా తినేసి వెళ్తే బెటర్ అని చెప్పి. నార్మల్ ట్రైన్స్ దేనికి ఇట్లా టికెట్స్ దొరకవు కదా లాస్ట్ మూమెంట్లో. సో స్పెషల్ ట్రైన్ ఉందన్నమాట చెర్లపల్లి టు నర్సాపూర్. సో ఆ స్పెషల్ ట్రైన్కి టికెట్స్ ఉంటే దానికే బుక్ చేసుకున్నాము. స్పెషల్ ట్రైన్ అంటే ఇంకా ఏ టైంకి వస్తుందో ఏ టైంకి వెళ్తుందో ఇవన్నీ క్వశ్చన్ మార్కే, ఏ టైంకి రీచ్ అవుతామో అన్నీ క్వశ్చన్ మార్కే. బట్ స్టిల్ అది యాక్చువల్గా రైట్ టైము అర్ధరాత్రి 3ంటికి భీమవరం రావాలన్నమాట. కానీ ఆబ్వియస్లీ డిలే అయ్యి మార్నింగ్ ఎర్లీ అవర్స్ గానో అలాగే దిగుతామనే ఎక్స్పెక్టేషన్ తోటి దానికే బుక్ చేసుకున్నాం. సంక్రాంతి పండుగ అప్పుడు కూడా బుక్ చేసుకున్నాం, అప్పుడైతే 10ంటికి దిగాం మార్నింగ్. సరే ఎంత డిలే అయినా ఆ టైం కల్లా దిగిపోతాం కదా అని ఇంకా చేసేది లేక వాటికే బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఫాస్ట్గా ఇక్కడ డిన్నర్ అది కూడా తినేసి మొత్తం ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది. పిల్లలు కూడా చెరొక బ్యాగ్ ప్యాక్ చేసుకున్నారు. నేను నా సూట్ కేసు అండ్ నా కొత్త హ్యాండ్ బ్యాగ్ ఇదే ఊరు తీసుకెళ్దామని ఈ కొత్త హ్యాండ్ బ్యాగ్లో అన్నీ ప్యాక్ చేసుకున్నాను. అండ్ బై ద వే ఈరోజు వీడియో అంతా కూడా కొత్త మొబైల్లో షూట్ చేస్తున్నానండి. కొత్తగా ఒక మొబైల్ తీసుకున్నాను అని షేర్ చేశాను కదా మీకు, దాని క్లారిటీ ఎలా ఉందో చూస్తారు అని చెప్పి ఇవాళ వీడియో మొత్తం అంతా కూడా కొత్త మొబైల్లోనే. సో దట్ మీరు ఇంట్లో ఉంటే వీడియోస్ ఎలా ఉన్నాయి, లైటింగ్కి ఎలా ఉంది క్లారిటీ, బయటికి వెళ్తే ఎలా ఉంది, అండ్ నడిచేటప్పుడు బేసిక్గా వ్లాగింగ్కి ఏంటంటే మేము నడుస్తూ కూడా తీస్తూ ఉంటాం కదా, జస్ట్ ట్రైపాడ్ ఏమీ లేకుండా చేత్తో పట్టుకొని నడిచినా అంత షేక్ అవ్వట్లేదు అని అనిపించింది అనమాట బయట నడిచేటప్పుడు. అదంతా ఫ్రంట్ కెమెరా అంటే నేను డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు ఫ్రంట్ కెమెరా, ఇట్లా తీసేదంతా బ్యాక్ కెమెరా అలా. సో మీరు ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకోవచ్చు ఎలా వస్తుంది ఏంటి అన్నది. సో క్లారిటీ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అన్నది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో మొత్తం చూడండి, మూమెంట్లో కూడా ఎలా ఉన్నాయి, నైట్ టైం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు ఇవాళ వీడియోలో చూడొచ్చు. డే టైంలో ఎలా ఉంది, అవుట్ సైడ్ ఎలా ఉంది, డే టైం ఎవ్రీథింగ్ అన్ని క్లిప్పింగ్స్ ఈ ఒక్క వీడియోలో చూసేయచ్చు. ఎక్సెప్ట్ ఫొటోస్ మిగతా అన్నీ చూడొచ్చు. ఫొటోస్ అయితే నో డౌట్ సూపర్గా వస్తున్నాయి. సో ఫైనలీ రెడీ ఫర్
నా సూట్ కేస్, హ్యాండ్ బ్యాగ్, పిల్లలు, ఎవ్రీబడీస్ రెడీ. అందరం మ్యాచింగ్ లాగా చెక్ షర్ట్స్ వేసుకున్నాం. ముగ్గురు మ్యాచింగ్ ఉన్నాం రా. మీ ఇద్దరు మ్యాచింగ్ అవ్వాలనే నేను ఈ షర్ట్ తీసాను, లేకపోతే నేను వేరే డ్రెస్ తీసాను. లిఫ్ట్లో వెళ్దాం దా. ప్రెస్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఫర్ చేంజ్. ఈసారి మళ్ళీ చర్లపల్లి కాబట్టి లాస్ట్ టైం చర్లపల్లి, మళ్ళీ ఇప్పుడు చర్లపల్లి నుంచే స్పెషల్ ట్రైన్ ఉంది. సో అందుకని దానికే బుక్ చేసుకున్నాం అనమాట. ఆబ్వియస్లీ దీనికే టికెట్స్ దొరికినాయి. లాస్ట్ టైం బాగా ట్రాఫిక్ ఉంది సంక్రాంతి టైం కాబట్టి. ఇప్పుడైతే 12 minutes చూపిస్తుంది. 7:53 కల్లా రీచ్ అవుతాము అని చూపిస్తుంది. చూద్దాం. లాస్ట్ టైం అలాగే చాలాసేపు చూపించింది కానీ ట్రాఫిక్ వల్ల బాగా లేట్ అయింది. ఈసారి కరెక్ట్ టైంకి వెళ్తామేమో చూద్దాం. హోప్ఫుల్లీ ట్రాఫిక్ ఉండదనే అనుకుంటున్నాము. చూద్దాం. ఈసారి ట్రాఫిక్ ఉండదేమో అని అన్నానో లేదో, మొత్తం ఈ మల్లాపూర్ సర్కిల్ దగ్గర అంతా ట్రాఫిక్ జామ్. అసలు ఇక్కడ సిగ్నల్ కూడా లేదు, సర్కిల్లో ఉంది. బట్ ఎందుకు జామ్ అయిందో తెలీదు. వెహికల్స్ అయితే మూవ్ కూడా అవ్వట్లేదు, ఇట్లా ఆగిపోయి ఉంది అంతా. ఇదిగోండి భారత్ గ్యాస్ ఉందా, ఈ రూట్లోంచి వెళ్ళాము. లాస్ట్ టైం వేరే రూట్లోంచి వెళ్ళాము. అంటే చర్లపల్లికి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి కదా. లాస్ట్ టైం వేరే ఎంట్రన్స్ నుంచి వెళ్ళాము, ఇప్పుడు వేరే ఎంట్రన్స్ నుంచి అనమాట. సో హోప్ఫుల్లీ ఏముందిలేండి, ఆల్మోస్ట్ ఇదిగోండి ఇంకా 4 minutesలో రీచ్ అయిపోతాము. 7:55 కల్లా రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇక్కడ అన్ని ఆయిల్ ట్యాంకర్లే ఉన్నాయి, మొత్తం ట్యాంకర్లే. గ్యాస్ ట్యాంకర్స్ అటు ఇటు అంతా, సిలిండర్లు, ట్యాంకర్లు. నాకేం కనిపించట్లేదు. అసలు ఇటు సైడ్ ఇల్లే లేవి ఈ రూట్లో కదండి. అదిగో చల్లపల్లి రైల్వే స్టేషన్ అని ఎల్లో బోర్డు కనిపిస్తుంది చూడండి. ఇటు దిస్ ఇస్ ద ఎంట్రీ. జస్ట్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంది. లాస్ట్ టైం ఇటు రాలేదు కదా సాకత్ సామెత్. వేరే చోట నుంచి వెళ్ళాం, మొత్తం ఆగి నడుచుకుంటూ వెళ్ళాం లగేజ్ మోసుకుంటూ. ఇటేం లేదు అసలు, మొత్తం ఓన్లీ ట్యాంకర్సే ఉన్నాయి. స్టేషన్ దగ్గరికి వచ్చామన్న చూచాయిగా కనిపిస్తుంది, ఎందుకంటే క్యాబ్లు వెళ్తున్నాయి, ర్యాపిడోలు వెళ్తున్నాయి. సో ఇదే స్టేషన్ అనమాట. ఇంకొక 200 meters అండి అంతే. మనం స్టేషన్కి వచ్చేసాం. కరెక్ట్గా 7:56 కల్లా వచ్చేసాం. పార్కింగ్ చూడండి, పార్కింగ్ అని అట్టుందండి. యారు మనం వచ్చాం కదరా సంక్రాంతికి, బస్సు ఎక్కాము. ఇప్పుడు మనం గుర్తుందా, బయటకు వచ్చినప్పుడు కనిపించింది కదా నాన్న. అదిగు అల్లదిగు అక్కడ ఉంది చూడు, అదే ఎంట్రన్స్. స్టేడియం అంటానంటే స్టేషన్. ఈ ముగ్గులు ఇంకా ఉన్నాయి గోళ్ళకి. అప్పుడు మనం సంక్రాంతి అప్పుడే వెళ్ళాం. చాలా మంది వాకింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ పాత్ చెట్లు స్పేషియస్ గా ఉంది కదా, బాగుంది కదండి ఎన్వైరన్మెంట్. చుట్టూ బాగానే కార్లు కూడా పార్క్ చేస్తున్నాయి కదా, అన్ని కార్ పార్కింగ్లు. ఏమైనా ట్రైన్ నెంబర్ చూడరా, ఇక్కడ ఉంది ఏ ప్లాట్ఫామ్ చూడండి. పైన ఏరోప్లేన్ కూడా వెళ్తుంది. అలాంటి మనం ఎయిర్పోర్ట్కి రాలేదు, చర్లపల్లి స్టేషన్కి వచ్చాము. థ్యాంక్ యూ. ఓకే, బాగుంది కదా, మొత్తం ఎంటీ స్పేస్. ఇదంతా మొత్తం ఎంటీ స్పేస్. So that's the newly built beautiful Charlapalli railway station. లాస్ట్ టైం కూడా చూసాం నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు. అప్పుడు జనాలతో చూసాం, ఇప్పుడు ఖాళీగా చూస్తున్నాం. పర్లేదు, జనాలు ఉన్నారు. అస్సలు ఉండరేమో అనుకున్నాను, అంత లేదు, బాగానే ఉన్నారు. దట్స్ రైల్వే స్టేషన్. లాస్ట్ టైం వెళ్ళొద్దు అలాగే ఉంది. 2 నెలలకి ఏం మారిపోద్ది చెప్పు, అంత అలాగే ఉంది. చాలామంది ఫోటోలు దిగుతున్నారు. మనం కూడా దిగుదామా నాన్న? నన్ను తీస్తావా? సరే, థ్యాంక్ యూ. దా చేంజ్. ఆల్రెడీ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది. స్పెషల్ ట్రైన్ కదా, లేట్ వస్తుంది అని అనుకున్నాము, కానీ ఆల్రెడీ
ప్లాట్ఫామ్ ఇదే ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ కదా, సో ఇక్కడే ఉంటుంది. బట్ ఇది స్టార్ట్ అయ్యే టైం చూడాలి, స్టార్ట్ అవుద్దో లేదో. ప్లాట్ఫామ్ మొత్తం నీట్గానే ఉంది కదా. ఫుడ్ స్టాల్ అక్కడ ఉంది ఏదైనా తీసుకోవాలంటే. అనుకున్నట్టుగా కాకుండా ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదే ఉంది. అండ్ 8:15కి రైట్ టైం అనమాట స్టార్ట్ అవ్వాల్సింది. 8:20 కల్లా స్టార్ట్ అయిపోయింది. సో పర్వాలేదు, రైట్ టైంకే స్టార్ట్ అయింది. ఇంకా మార్నింగ్ ఎన్నింటికి రీచ్ అవుతామో చూడాలి అని అనుకున్నాము. ఆబ్వియస్లీ అంత ఎర్లీగా అయితే 3 o'clock అయితే రీచ్ అవ్వలేదు, కానీ 6 o'clock కల్లా అయితే భీమవరం రీచ్ అయిపోయాము. దిగిపోయాము. నానేర్రా, మా నాన్న ఈసారి లేట్ రాలేదు. హలో గాయ్స్, వెల్కమ్ టు భీమవరం. ఎవరు వచ్చారా మమ్మల్ని పిక్ చేసుకోవడానికి? చిన్నమ్మా, డాడీ 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 డాడీ. అరే గుండు చెన్ను, హాయ్ చెన్ను. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చావా? సాకేతన్నా సామెతన్న కోసమా? నువ్వు అప్పుడే లేచిపోయావు పొద్దున్నే. తాత కిందకి ఇచ్చారా సూట్ కేసు? తీసుకో. ఏ ఫ్రెండ్ నేను రా, డిక్కి తీసేయండి, బ్యాగులు పెట్టేస్తాను. వచ్చేసా భీమవరం. డాడీ ఎంత పొద్దున్న వచ్చాను చూసారా? డాడీ ఎంత పొద్దున్న వచ్చేసాను చూసారా? అబ్బా మనసారి లేట్ అయి 10ంటికి వచ్చాం. ఈసారి బాగానే వచ్చిన తర్వాత చేతులు తీసేయండి, ఎక్కేయండి. గెట్ ఇన్. పొద్దున్నే మూలాన రోడ్లన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయి కదా. గుర్తొస్తుందా సాకే సామెత ఎక్కడ ఉన్నామో? తెలుసా? ఎక్కడున్నారా? రిలయన్స్. ఓకే. షన్ను, ఎవరిని పిక్ చేసుకోవడానికి వచ్చావు నువ్వు? మరి నన్ను కూడా. పొద్దున్నే లేచిపోయాడంట, నేను వస్తాను స్టేషన్కి అని చెప్పి. బుజ్జిగాడు. అమ్మ గుడి, అమ్మ తల్లి గుడి రా. ఆలయంకి వచ్చేసాం. వచ్చేసాం మన ఇంటి దగ్గరికి. అబ్బో, హలో. హలో హలో. అందరూ కొలుచుకుంటున్నారు. చూడండి, మన కోసం స్వాగత సత్కారాలు. అన్ను కూడా నాన్న తాత సమానం. అరే తాత అవుతున్నారా? నువ్వు నుంచి వెళ్ళు, తాత పక్కకి వెళ్ళు. ఈడ అందరికన్నా హైట్ అయిపోతాడు. వాళ్ళ నాన్న అందరికన్నా హైట్ కదా, వాళ్ళందరికన్నా హైట్ అయిపోతాడు. హైట్ నువ్వు అందరికన్నా హైట్ అయిపోతావు. కూర్చోన్నా. లేచిపోయాడా? చాలా. ఏంటి అప్పుడే కాదు, అప్పుడే ఎగ్జిబిషన్, ఇంకా చాలా ఉన్నాయంట. ఇక్కడ మీకు అలా కనిపిస్తుంది మా ఫోన్ అంటే. అమ్మ ఎవరో చెప్పండి ఇక్కడ. ఇదేంటి కదమ్మా? రాత్రి నీకు కూడా చేశాను కదా, బిస్కెట్ చేశాను. ఇది వాళ్ళ నుంచి కనపడే షన్ను మహత్తు కనపడదు. అలా
రండి రండి సార్, రండి సార్, రెండు బంగారాలు, రెండు బంగారాలు. వైబ్రేషన్ రాలేదా కాదు కదా. మా షాండ్లీ అంతా కలిసి ఆడుతాను ఎన్ని వీడియోలు తీసినా ఒక సీట్ లో నలుగురు కూర్చున్న వాళ్ళు. ఎవరుతున్నారా ప్యారెంట్స్ కోసమా? ఎవరి కోసం? ప్యారెంట్స్ మధ్యలో నాకసి బయటకు చెప్పలేదు. కృష్ణుడికి కూడా వేసాను. అసలు ఎలా పగిలిందో తెలియట్లా. అయ్యో అయ్యో అన్నీ ఎగిరిపోయినాయి చిలకలన్నీ. ఏంటిది అది? పురుగు అంట. బొగ్గ బగ్గ అది. మరి భయం లేదా? కాలు పెట్టావు బగ్గు మీద. ఆ బగ్గు అంటే ఏంటనుకున్నారు? ఇగో బుడరాక పురుగు ఇది. దీన్ని బగ్గు బగ్గు అంటున్నాడు అప్పటి నుంచి. మన గార్డెన్ ఎక్కడ? ఇక్కడ మిర్రర్ ఇరిగిపోయింది. అవునమ్మా. సరేదా என்னதா ఇప్పుడు ఈ ప్యారెట్స్ ఇచ్చా కానీ మనం సైలెంట్ గా కూర్చోవాలి. ఓకే, క్వైట్ కూర్చోవాలి. ప్యారెట్స్ అప్పుడే వస్తాయి. అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాం. ఉండకూడదంట బయట, అందరు గదిలోకి వెళ్ళిపోవాలంట. పదండ్రా. మరి మీరు కొత్త వాళ్ళు? మేము కొత్త వాళ్ళమా? మేము కొత్త వాళ్ళం అంట. మమ్మల్ని గదిలోకి వెళ్ళిపోతే కానీ ప్యారెట్స్ అంట. అది తిరుగుతున్నాయి. ఏ మన గెస్ట్ రూమ్. అయ్యో మా అమ్మ ఇంట్లో గదిలో లాక్ వేసింది. మా అమ్మ గదిలో పెట్టి తాళం వేసిందే. నా సౌండ్ వచ్చినా ఎగిరిపోతాయి. మొన్న నేను తీసుకోండి. అరే అమ్మమ్మల్ని తలిపేసి తాళం వేసేస్తుందిరా గదిలేసి. అమ్మ వద్దమ్మా, నువ్వు చెప్పిన మాట వింటావమ్మా. ప్యారెట్స్ వస్తారా అందుకురా. మొత్తం ఇదిగోండి, షన్ను, సాకేత్, సౌమిత్, చెల్లి, నేను అందరూ ఈ గదిలో ఉన్నాం. ఏ సైలెంట్గా ఉన్నాంట్రా. ఫస్ట్ వస్తే చెప్పు. షన్ను, సే హాయ్ టు మై న్యూ మొబైల్. ఇక్కడ ఇది నా న్యూ మొబైల్. హాయ్ చెప్పు. సే హాయ్ టు మై న్యూ మొబైల్ అంటే చెప్తున్నాడు. నువ్వు కూడా సే హాయ్ టు మై న్యూ మొబైల్. హాయ్ మొబైల్. హాయ్ మొబైల్ అంటే అయ్యే తగులుద్ది ఫ్యాను. సో మీరు చూస్తున్న ఈ వీడియో, ఈ క్లిప్పింగ్ ఇది న్యూ మొబైల్. సో క్లారిటీ ఎలా అనిపించింది అంటే ఫ్రంట్ కెమెరా అనమాట. ఇందాక అక్కడ చూసింది బయట బ్యాక్ కెమెరా అనమాట. అంటే అర్థమవుద్ది కదా క్లారిటీ. సన్ కిస్ట్ మధ్యలో ఇది సరిగ్గా నమ్మకం. ఇప్పుడు సన్ కిస్ట్ కాదు, సన్ కిస్ట్ ఏమో సన్ కిస్ట్ కరెక్ట్గా నీ ఫేస్ మీద పడుతుంది. దాని లైట్లే అవసరం లేకుండా వెలిగిపోతుంది ఏంటండి. మొత్తం మెరిచిపోతుంది. అరే షన్ను, మీ అమ్మ మొఖం చూడరా. సన్ కిస్ట్ చూడు. హాయ్ సన్ కిస్ట్. ఇక్కడ సన్ కిస్ట్ మామిడి చెట్టు పోయి వస్తాయి మామిడికాయలు. నాకు కూర్చున్నానికి అక్కడ బొమ్మలాగా అక్కడే కూర్చునిపోయి తిరుగుతున్నాయి పై పైన అన్నీ. మేము అక్కడ ఉన్నాం రావట్లేదు. ఇక్కడ కూడా ఉన్నాయి చాలా. సరే కిందకి వెళ్దాం పదండి. మళ్ళీ వద్దాం. పదండి, మళ్ళీ పొలం పళ్ళకి వెళ్ళిపోతాయి అవి.